ఒక పేపర్ మీద భూమి యొక్క స్వరూపాన్ని చూపెట్టడమే మ్యాప్ అని చెప్తున్నా. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఏ ఫ్లాట్ స్కేల్డ్ డౌన్ పిక్చర్ ఆఫ్ an area designed to help you understand specific and detailed features. మ్యాప్ అంటే డెఫినేషన్ ఆ విధంగా ఉంది. కాబట్టి భూమి యొక్క స్వరూపాన్ని పేపర్ పైన పర్టికులర్ స్కేల్స్తో కానీ ఆ భూమిపై ఉన్నటువంటి నదులు పర్వతాలను పర్టికులర్ స్కేల్స్తో చూపెట్టడం పట్టణాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, మ్యాప్స్ యొక్క ఉపయోగాలు ఏమిటి? వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ మ్యాప్స్? జనరల్గా ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత దానిలో ఉన్న పాయింట్స్ చదువుతున్నాం. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ మ్యాప్స్? ఓకే, చెప్పండి సార్. మీ సైడ్ నుండి ఇప్పటి వరకు సమాధానం చెప్పండి. మ్యాప్ యొక్క ఉపయోగాలు ఇందాక ఇప్పుడే మళ్ళీ చెప్పండి. డైరెక్షన్ టు రీచ్ డెస్టినేషన్ తీసుకోవడానికి, లొకేషన్ తీసుకోవడానికి. ఓకే, వన్ బై వన్ చెప్పండి. మైక్ చెప్పండి, నిలబడి చెప్పండి. ఆన్ ఇట్ ఈజీ టు రీచ్ పాయింట్, టార్గెట్ పాయింట్. ఓకే, వెరీ నైస్. It can be identify the address easily. ఓకే, ఇంకా మైక్ వేరే వాళ్ళకి పాస్ అయ్యింది. ఎస్ ఇంకా సార్ చెప్పండి. ఇంకా చెప్తాను. హెల్ప్ us to locate the place. ఓకే, మనం ఎక్కడ ఉన్నాము, లేదంటే మనం ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి ట్రావెల్ చేయాలి, లేదా మనం ఉన్న లొకేషన్ పక్క వాళ్ళకి షేర్ చేయడం కోసం మ్యాప్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎస్, ఎక్సలెంట్. సో మ్యాప్ అనేది మనం ఉపయోగించిన దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు విమానం నడిపే వాళ్ళకు ఒక రకంగా ఉపయోగపడుతుంది, బస్సు నడిపే వాళ్ళకు ఒక రకంగా ఉపయోగపడుతుంది, బయాలజీ చెప్పేటువంటి టీచర్కు ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. మ్యాప్ అనేది మన అవసరాలకు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకొని ఒక నిర్ణీత ప్లేస్ని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై కూడా చేయవచ్చు. దీంట్లో ఉన్న పాయింట్ కూడా మనం డిస్కషన్ చేద్దాం. పాయింట్ వివిధ దేశాల యొక్క సరిహద్దులు ఏంటి, మన చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు ఏంటి, నదులేంటి, అడవులేంటి, వర్షాధార ప్రాంతాలు ఏంటి, ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ ఎక్కడెక్కడ ముడి ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మ్యాప్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం. సార్ మైక్ దగ్గర పెట్టుకోండి. సార్ మైక్ దగ్గర పెట్టుకోండి. సార్ మ్యాప్ అంటే సార్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ గూగుల్ మ్యాప్. ఎందుకంటే గూగుల్ మ్యాప్ ద్వారా అంటే మ్యాప్ను అంటే ఫస్ట్ పిక్టోరియల్ మ్యాప్ తర్వాత వచ్చింది గూగుల్ మ్యాప్ సార్. దాని ద్వారా మనం ఇప్పుడు ఎక్కడికి లొకేషన్ వెళ్ళాలనుకున్నా కూడా ఈజీ వేలో వెళ్ళడానికి మ్యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది సార్. ఏ మ్యాప్ అయినా, గూగుల్ మ్యాప్ అయినా, పిక్టోరియల్ మ్యాప్ అయినా, డిఫరెంట్ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్. ఓకే మంచి క్వశ్చన్ సార్. మైక్ దగ్గర పెట్టుకొని అడగండి సార్. నౌసింగ్ సార్. ఓకే, we ask the some question to you. How is found the Google Maps? Yes. How is found the Google Maps? గూగుల్ మ్యాప్ ఎట్లా ఏర్పడిందా అని క్రియేట్ చేయబడ్డది చెప్పండి. How is create the Google Maps? ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ మీద ఆధారపడి ఉన్నాయి. అట్లా కాదయా, నేను చెప్పేది కరెక్టే. ఇప్పుడు గూగుల్ మ్యాప్ మీద అందరం డిపెండ్ అయినాం, రైట్? అక్కడికి కరెక్ట్. ఈ గూగుల్ మ్యాప్ అన్నది ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటిది? యూట్యూబ్ ఉన్న గూగుల్ అంటే ఒక మనిషి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఈజీగా ఉండే మేధాశక్తి సార్. ఫస్ట్ మానవుడికి అనుకుంటారు మేధాశక్తి వల్ల. ఓకే, సార్ దీని వెనుక ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ కావాలి. ఓకే సార్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. గూగుల్ మ్యాప్ ఎందుకు క్రియేట్ చేయడానికి కారణం ఏంటిది? సార్ ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్తోని సార్ we can just locate, we can identify the person's location in the longitudes, longitude, latitudes తో పాటుగా
ఏ టైంలో ఏ రీజియన్లో ఎక్కడ ఆ పర్సన్ ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేయడం వీలవుతుంది. ఎలా ఉంది ద పిక్చర్. అండ్ ఇది మనం ఈవెన్ వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ద జర్నీ ఆల్సో we may not be identifying the directions. So even in that conditions also, అంటే మనం జర్నీలో ఉన్న కండిషన్స్లో కూడా we can able to identify the directions and the location of a place where we do not have the signals. మన మొబైల్ సిగ్నల్స్ కానీ లేకపోయినప్పటికీ కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఉన్నటువంటి లొకేషన్ అక్కడ అడవిలో ఉన్న ఈ చెట్ల మధ్యలో ఉన్నా కూడా మన లొకేషన్ను మనం షేర్ చేయవచ్చు పక్క వాళ్ళకు, లేదా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో దట్ ఇస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ది గూగుల్ మ్యాప్స్. ఎలా ఉంటాయి? గూగుల్ CEO ఎవరు? గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు. సో సుందర్ పిచాయ్ ఫ్యామిలీకి అక్కడ ఇప్పుడు మనం గెట్ టుగెదర్ చేసుకుంటాం కదా, అట్లా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. ఇన్విటేషన్ రావడం వల్ల ఇప్పుడు వాళ్ళ గూగుల్ పిచాయ్ మన ఎవరు సుందర్ పిచాయ్ వాళ్ళ మిస్సెస్ తనకి కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా సాయంత్రం మనకి ఇన్విటేషన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి, డిన్నర్ కూడా అక్కడే అని చెప్తారు. సో ఫోన్ చేస్తే సరే అని అతడు పెట్టేస్తాడు. తొందరగా లాస్ట్ చివరి నిమిషంలో మర్చిపోతుంటాడు, తొందరగా వస్తుంటాడు. ఆ ట్రాఫిక్లో అతనికి బాగా లేట్ అయిపోతుంది, సమయానికి రీచ్ కావడం. అక్కడ ఏంటిదంటే ఫారిన్ లోపల కపుల్స్ పిలిస్తే కపులే వెళ్ళాలి. ఒకరు వెళ్ళి ఇంకొకరు రాకపోతే అది అవమానంగా ఫీల్ అవుతుంది. సో అక్కడికి రీచ్ అయ్యే వరకు ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోతుంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోతాడు, భార్య కూడా కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక ఎందుకు నేను చేరుకోలేకపోయాను, ఎందుకు ఇట్లా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ రూపుదిద్దబడ్డదే గూగుల్ మ్యాప్. నాలాగా ఎవరు ప్రాబ్లం కావద్దు అన్నది ఆలోచన అతనిలో వచ్చేసి అతడు ఈ గూగుల్ మ్యాప్ ని క్రియేట్ చేయడం జరిగింది. దీని వెనుక రీజన్ అది. సో ఇప్పుడు మనం అందరం అదే ఫాలో అవుతున్నాం, చాలా మంది అదే ఫాలో అవుతున్నాం. కానీ గూగుల్ మ్యాప్ కూడా ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం సైకిల్ మీద పోతాం, అదే సో దాదాపు 90% అక్యురేట్ గా ఉంటుంది. 10% మాత్రం మనం కూడా మన స్కిల్స్ ద్వారానే వెళ్తే మనం రీచ్ అవుతాం. ఓకే, ఇంకా ఐడియా ఇప్పుడు అందుకే ఇన్స్పైర్ అవ్వాల్సి వచ్చింది కదా. మన ఐడియాలను సేకరించాలి, కలెక్ట్ చేయాలి, ఒక ఐడియాను యాక్టివిటీ రూపంలో తీసుకెళ్ళవాలి, దాన్ని ప్రయోగాత్మకంగా ఒక స్కిల్ రూపంలో కూడా మనం ఉపయోగించుకోవాలనే దాన్ని ఇన్స్పైర్ అవ్వాలో చూస్తున్నాం మనము. అదే ఐడియా అందుకే మనకు ఐడియాలను సేకరించుకోవాలా, పిల్లలకు వచ్చే ఐడియాలను కూడా కలెక్ట్ చేసుకోవాలా, దాని నుండి మనం ఇన్స్పైర్ అవార్డ్స్ను ప్రమోట్ చేయాలి. ఓకే, డైరెక్షన్స్, లొకేట్ ఫీచర్స్, ప్లాట్ జర్నీస్, ఇవన్నీ కూడా మనం మ్యాప్ యొక్క ఉపయోగాలు. ఇవన్నీ ఇందాక వచ్చినాయి, మంచి మ్యాప్ ఉపయోగాలను రాసేసుకోవాలి. టైప్స్ ఆఫ్ మ్యాప్స్. జనరల్గా రాసుకుంటామా, ముందే రాసుకోవాలని. వాట్ ఈస్ మ్యాప్ డెఫినేషనా సార్? వాళ్ళు అన్నీ గ్రూప్లో షేర్ చేస్తారు సార్, మీరు వినండి సరిగా. PDF పంపిస్తాడు గ్రూప్లో, దాని రాసేస్తారు.